ఒక్కొక్కసారి ఎంతో ఇష్టపడి కొనుక్కుంటూ ఉంటామండి. తర్వాత అవి ట్రెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్టుకోబుద్ధి కాదు. అలా అని ఎవరికీ ఇవ్వబుద్ధి కాదు కదండీ! అలాంటి వాటిని మనం కుట్టుకోవడమో, లేకపోతే మన పిల్లలకు కుట్టుకోవడమో చేస్తూ ఉంటాం కదా! అలాగే అన్నమాట. 10 ఇయర్స్ బ్యాక్ అండి ఇది బనారస్ శారీ అన్నమాట. చాలా లైట్ వెయిట్ చాలా హెవీ వెయిట్ ఉంటుందన్నమాట. ఒక్కసారి కట్టుకున్నాను. మళ్ళీ ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా కట్టుకోలేదు. దాన్ని మా పాపకి ఇలాగా ధోతి ప్యాంట్‌తో డిజైన్ చేస్తున్నానండి. హాయ్ అండి! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే దీన్ని క్లాత్‌ని స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలండి. 4 వైపులా ఒకే విధంగా ఉండేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. మనకి లెంత్ పిల్లలు ప్యాంట్ లెంత్ ఉంటుంది కదండి, అది లెంత్ తీసుకుని మొత్తం స్క్వేర్ లాగా తీసుకోవాలన్నమాట అండి. దాన్ని మిడిల్లో మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నేను చాక్ పీస్తో మార్క్ వేసాను కదా, అదన్నమాట. మార్క్ వేసుకుని దాన్ని కోన్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ధోతి ప్యాంట్ అని చెప్పాను కదా, దీనికి 3 ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట. చూపిస్తున్నాను కదండి, అలా మధ్యలోకి మార్క్ చేసుకుని అలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. మీకు పోరా కనిపిస్తుంది కదా, అది పైకి రావాలన్నమాట. ధోతి ప్యాంట్ అంటే మనము పైకి ఇలాగా కట్టుకునేటప్పుడు పైకి ఒక లేయర్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ లోపలికి ఒక లేయర్ పెట్టేయాలి, పైన ఒక లేయర్ రావాలన్నమాట. అలా అయితే మనకి ధోతి షేప్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కుట్టడం కూడా చాలా ఈజీగానే ఉంటుందండి. మనకి పటియాలా ప్యాంట్ కుట్టడం వస్తే కనుక ఇది కూడా కుట్టడం వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగానే ఉంటుంది. అసలు కటింగ్ ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్ కూడా మనకి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ వేసి కుట్టడమే కదా. ఇప్పుడు కొత్త టెక్నిక్స్ కూడా వచ్చినాయి కదండి. గమ్ పెట్టేసి మొత్తం అంతా స్టిక్ చేసేసి అంటే మొత్తం అంతా స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా, అది కూడా చాలా బాగుంది టెక్నిక్. కాకపోతే ఏంటంటే అది గమ్ ఉంది కదండి, అది కొంచెం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎప్పుడైనా కుట్టు కొంచెం బయటికి వచ్చితే ఆ గమ్ ఒకటి బయట కనిపిస్తూ ఉంది, అంతేనండి. మిగతా అంతా బాగానే ఉందన్నమాట. అలాగే ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్సెస్ ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇంకా అంతేనండి, ఇది ఒకటే కటింగ్. అలాగే కిస్తా ఒకటి, అంతేనండి. 2 కటింగ్స్ అన్నమాట. దీనికి చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. అసలు కొంచెం మినిమం నాలెడ్జ్ ఉండేవాళ్ళు కూడా, పెద్ద ప్రొఫెషనల్ అక్కర్లేదండి, మినిమం నాలెడ్జ్ ఉండేవాళ్ళు కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఒకటి చిన్నగా ట్రై చేయండి, లేకపోతే పేపర్ కూడా కటింగ్ చేసుకొని చూసుకోండి. అంటే మనం రెగ్యులర్గా మన ఇంట్లో వాళ్ళు కుట్టుకునేవి ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళైతే ఒక్క పేపర్ కట్ చేసుకుని చూసుకోండి. లేకపోతే చిన్నది క్లాత్ కట్ చేసుకున్నా మనకి కుట్టుకుని చూసుకోండి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ స్టిచ్ చేసుకోవాలి, మనం ఎలా స్టిచ్ చేసుకుంటే ఎలా కనిపిస్తుంది అన్నట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే కిస్తా కూడా నేను మా పాపది ప్యాంట్ ఉంటుంది కదండి, నైట్ ప్యాంట్ ఉంటుంది కదా, దాని ప్రకారం తీసుకున్నాను. దానికంటే ఒక 2 ఇంచెస్ మార్జిన్ కాకుండా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అవి నైట్ ప్యాంట్లు అవన్నీ స్ట్రెచ్ అవుతాయి కదండి, బనీన్ క్లాత్ లాంటిది కదా, ఇది అంత స్ట్రెచ్ అవ్వ కదండి. అందుకని నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని 5 ఇంచెస్ వరకు పెట్టుకుని కట్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర ఇలాగ రెగ్యులర్గా ఉండే ప్యాంట్లు లేవండి, కుర్తీ ప్యాంట్లు ఉంటాయి కదా, అవి లేవన్నమాట. అందుకని నేను నైట్ ప్యాంటు మెజర్మెంట్తో తీసుకున్నాను. మీ దగ్గర కుర్తీ ప్యాంట్ ఉంటే కూడా దాని ప్రకారం కూడా తీసుకోవచ్చు అనమాట. అదైతే ఇంకా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది, ఎక్కువ తక్కువ కాకుండా వస్తుంది అనమాట. చాలా ఈజీగానే ఉంటుందండి. ఇది ఇక్కడ ఈ కోన్ షేప్లో వచ్చింది చూడండి, ఇక్కడ అంతా కుచ్చులు పెట్టేసుకుని మామూలుగా మనకి ఇక్కడ ఒక బెల్ట్ వేసేసుకుని కుట్టేసుకోవడమేనండి. లేకపోతే పైన టాప్ ఉంటుంది కదండి, దానికన్నా అటాచ్ చేసి కుట్టేసుకోవచ్చు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే దీనికి ఒక బెల్ట్ వేసేసుకుని కుట్టేసుకోండి. నేను మొత్తం పైన కింద ఒకటేలాగా కుట్టేసాను అనమాట. దానివల్ల ఏంటంటే పైనుంచి వేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. పై నుంచి కింద వరకు వేయడం అంటే కొంచెం కష్టం కదా, దేనికి అది సపరేట్ అయితే బాగుండేది అన్నట్టు అనిపించింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కుట్టుకునే వాళ్ళు ఉంటే కనుక దీనికి ఇక్కడ ఎలాస్టిక్ బెల్ట్ కూడా ప్లాన్ చేసుకోండి. అలా అయితే ఈజీగా ఉంటుందండి, పిల్లలకు వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, వాళ్ళు వేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా మనము ఇలాగ కుట్టేసిన తర్వాత తిరగమరగా మనము మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏదైనా పర్వాలేదు అని కుట్టేసుకుంటే ఒక్కొక్క దగ్గర మనకి తేడా వస్తూ ఉంటుంది అనమాట అండి. ఒకటేమో లెఫ్ట్కి రైట్కి కుట్టేస్తూ ఉంటాం అనమాట, డబుల్ పని అయిపోతుంది. అందుకని ముందే మార్క్ చేసి పెట్టేసుకుని ఒక పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి, అసలు ఏవి డబుల్ పని ఉండదు, డబుల్ స్టిచ్చింగ్ ఇప్పడం కుట్టడం అవి కూడా ఉండదు అనమాట. ఇంతకు ముందు అయితే నేను చాలా సంవత్సరాల క్రితం అలాగే కుట్టేసేదాన్ని అండి. అదేంటి తిరగమరగా మనం మార్క్ చేసుకోకుండా ఉండేదాన్ని. అవేమో కుట్టడము, మళ్ళీ తేడా వచ్చి మళ్ళీ వేపడము, టైం వేస్ట్, అన్ని పనులు జరుగుతూ ఉండేవి అనమాట అండి.
ఇంకా నేను టాప్ కూడా నేను మా పాపది ఒకటి బ్లౌజ్ ఉందండి, ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. ఇప్పటికే కరెక్ట్ గా సరిపోయింది. కాకపోతే నెక్ దగ్గర కొంచెం టైట్ అవుతుంది అనమాట. అందుకని నేను కొంచెం షోల్డర్ పెద్దది పెట్టి తీసుకుంటున్నానండి. దీని వల్ల ఏంటంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది అనమాట. పర్ఫెక్ట్ బ్లౌజ్ ఉండి దాని ప్రకారం మనము మార్కింగ్ వేసేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా టైం సేవ్ అవుతుందండి. అంతా మనకి ఆర్మ్ హోల్ దగ్గర కానీ నెక్ లెంత్ కానీ అదంతా కరెక్ట్ గా సరిపోయింది అనమాట. అందుకనే దీంతో చూసుకుంటున్నాను. లేకపోతే మనం మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్ తో కూడా చేసుకోవచ్చు అనమాట. అదంటే కొంచెము మెజర్మెంట్ అయితే బాడీ మెజర్మెంట్ అంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ వేసుకుని చేసుకోవాలి. ఇదైతే మనం డైరెక్ట్ పెట్టేసుకుని మార్క్ చేసేసుకుని మనకి క్లాత్ ఈక్వల్ గా ఉందా లేదా చూసుకోవాలి. అదొక్కటేనండి. అంటే ఒక్కొక్కటి ఫోల్డింగ్స్ ఒకటి పైకి కిందకి అవుతూ ఉంటాయి కదా, ఇవి కుచ్చులు ఉన్నాయి కదా, అందుకని మనం మార్కింగ్ చేసిన దగ్గర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లెంత్ కరెక్ట్ గానే ఉందా, విడ్త్ కరెక్ట్ గానే ఉందా, ఆర్మ్ హోల్ కానీ షోల్డర్ కానీ అవన్నీ కరెక్ట్ గా చూసుకుని మార్కింగ్ చేసేసుకుంటే చాలా సింపుల్ గా అయిపోతుందండి. నేను ఇదంతా నేను 2 days లో కంప్లీట్ చేశాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ అంతా లైనింగ్ అంతా అటాచ్ చేయాలి కదండి, తర్వాత అంతా స్టిచ్చింగ్ చేయాలి. ఫస్ట్ బాటమ్ కుట్టాను, తర్వాత టాప్ కుట్టాను అనమాట. టాప్ ఈజీయే లేండి, మొత్తం అంతా ఎలా కుట్టానంటే నేను స్టిచెస్ బయటకు కనిపించకుండా ఉంటది కదండి, అలాగే మళ్ళీ నేమో హెమ్మింగ్ పని లేకుండా చేశాను అనమాట. మనం రివర్స్ దానిలాగా కుట్టేసామనుకోండి, దానికి హెమ్మింగ్ పని కూడా ఉండదు అనమాట. అలాగే దారాలు కూడా బయటికి రావు. అలాగే మనకి స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట. లోపల బయట కూడా నీట్ గా ఉంటుంది. దారాలు పోగులు కింద లెగడం కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. రివర్స్ టెక్నిక్ తో కుట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్స్ ఉన్నాయి కదండి, సైడ్ లో కొంచెం కర్వ్ ఇచ్చుకోండి, ఒక 1/2 ఇంచు. దానివల్ల ఫిట్టింగ్ సరిగ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. లేకపోతే అటు ఇటు సైడ్స్ కిందకి దిగిపోయినట్టు ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మా చిన్నప్పుడు అంటే 10th క్లాస్ ఆ టైంలో అనమాట, మా ఫ్రెండ్ వేసుకునేది అనమాట. ఆ అమ్మాయి అన్ని ఎక్స్పెన్సివ్ డ్రెస్సులు అన్ని వేసుకునేది. అలాంటి డ్రెస్సులు మనం వేసుకోలేమే అని బాధపడేదాన్ని. కనీసం మన పిల్లలకన్నా వేస్తే బాగుండు అన్నట్టు అనిపించింది. మనం కూడా ఎప్పుడన్నా అలా అనుకుంటూ ఉంటాం కదండి, మనం చేయలేకపోయాం, కనీసం మన పిల్లలన్నా చేస్తే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది కదా. అలాగే మన పిల్లలకన్నా కొంటే బాగుండు అని అనిపించింది. కానీ ఆ డ్రెస్ నేను నా అంతటి నేనే డిజైన్ చేశాను. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు మర్చిపోకుండా యూట్యూబ్ లో దొరికిందండి లక్కీగా. అది చూసి కుట్టాను. నాకు ఎంత బాగా అనిపించిందంటే ఆ సంతోషం వేరే, ఎన్ని కోట్లు ఇచ్చినా అసలు ఆ సంతోషం రాదనమాట. అంటే మనం వేసుకోలేని మన పిల్లలు వేసుకొని అది కూడా పర్ఫెక్ట్ గా మనమే డిజైన్ చేస్తే అది సంతోషం వేరే లెవెల్ కదా. నాకైతే బాగా అనిపించిందండి. మా పాప కూడా ఈ డ్రెస్ వేసుకుని చాలా ఆనందపడిపోయిందండి. ఎంత ఖుషి అయిపోయిందో, అది ఇప్పనంటుంది అనమాట. అంత సంతోషంగా ఉంది. చాలా బాగుందమ్మా డ్రెస్, నేను ఏం కుట్టినా కానీ బాగున్నా బాగోపోయినా కానీ బాగుందని చెప్పుద్దండి. మరి అదేంటిదో ఏమో, నాకైతే ఒక్కొక్కసారి నచ్చదు, కానీ దానికి బాగుందమ్మా, చాలా బాగుందమ్మా అని ఎంకరేజ్ చేస్తూ ఉంటది నన్ను. నాకైతే అది కూడా చాలా బాగా అనిపిస్తుందండి. ఎంత హార్ట్ఫుల్ గా చెప్తుందో నాకైతే భలే సంతోషం అనిపిస్తుంది. అది కూడా గాడ్ గిఫ్టేనండి. అల్లరి చేస్తుంది, తన్నులు తింటది, తిట్లు తింటది, కానీ నేను ఏమన్నా డిసప్పాయింట్ అవుతానేమో అని చాలా హార్ట్ఫుల్ గా చెప్పుద్దండి. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, నేను వేసుకుంటా, చాలా బాగుంది అని చెప్తూ ఉంటది. ఇదిగోండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, సైడ్స్ కి కొంచెం లైట్ గా ఒక 1/2 ఇంచు కర్వ్ ఇచ్చుకున్నారంటే ఇలాగా చాలా బాగుంటుందండి ఫిట్టింగ్. అది చూడటానికి మనకి రెడీమేడ్ గా కుడితే ఎలా ఉంటుంది, బొటిక్ వాళ్ళు కుడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే నేను బ్యాక్ కట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ బ్యాక్ అయితే 2 పొరల మీద కట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అయితే మన ఫ్రంట్ పార్ట్ పక్కకు తీసేసుకుని అప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. రెండు ఒకటేలా కట్ చేసేసుకుంటే ఫ్రంట్ నెక్ పెద్దగా అయిపోతుందండి. అలాగే బ్యాక్ కూడా పెద్దగా అయిపోతుంది కాబట్టి మన భుజాలు జారిపోతూ ఉంటాయి. ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పార్ట్ బయటికి తీసేసి అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట.
మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టేసుకుంటున్నానండి. ఈ లైనింగ్ క్లాత్ మ్యాచ్ కాలేదు అని అనుకోకండి, ఎందుకంటే నేను అప్పుడు వర్షం అండి ఒకటి, అలాగే ఈ క్లాత్ సేమ్ లైనింగ్ క్లాత్ మ్యాచింగ్ దొరకలేదు అనమాట. ఏదో ఒకటిలే అని చెప్పేసి అంటే ఇది లోపల వేస్తే కనిపించట్లేదు, పైన వేస్తే కనిపిస్తుంది, కానీ లోపల స్టిచ్చింగ్ చేస్తే సేమ్ కలర్ కనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకే అలాగే అడ్జస్ట్ అయిపోయాను అనమాట. వర్షానికి ఇంకొక షాప్కి వెళ్ళే టైం లేదనమాట. నాకు గమ్ము కంటే పిన్నులే ఈజీ అనిపించిందండి, అందుకే నేను మొత్తం అంతా పిన్నులు పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. పిల్లలు సన్నగా ఉండే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఎప్పుడైనా కానీ బుట్ట చేతులు కానీ ఫుల్ హ్యాండ్స్ ఉండేలాగా చూసుకుంటే, పిల్లలు కొంచెం సన్నగా ఉండేవాళ్ళు కొంచెం చబ్బీగా కనిపిస్తూ ఉంటారనమాట. మరి స్లీవ్లెస్ అంటే మరి సన్నగా చేతులు కాళ్ళు సన్నగా ఉంటాయి కదా, అందుకని మరి సన్నగా కనిపిస్తూ ఉంటారనమాట. కొంతమంది అంతే కదండి, ఎంత తిన్నా సన్నగానే ఉంటారు, తిన్నారని కాదు కానీ అంతే, కొంచెం జీన్స్ అంతే. కొంచెం చబ్బీగా ఉండే పిల్లలు అయితే స్లీవ్లెస్ పెట్టుకోవచ్చు. నాకు స్లీవ్లెస్ ఇష్టం అండి, కానీ మా పాప సన్నగా ఉంటుంది కదా, అందుకని కొంచెం ఎక్కువ శాతం నేను బుట్ట చేతులు కానీ 3/4 హ్యాండ్స్ కానీ లూజ్ హ్యాండ్స్ కానీ అలాగా ప్లాన్ చేస్తూ ఉంటాను అనమాట. అలాగే ఇప్పుడు బుట్ట చేతులు పైన బుట్ట కింద కూడా బుట్ట వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం చబ్బీగా కనిపిస్తారు కదా, బాగుంటుంది లుక్, అది చాలా బాగుంటుంది అనమాట. అందుకని కుచ్చులు అవి సరిపోతున్నాయి లేవా అని చూస్తున్నాను. అలాగే నేను చేతికి లైనింగ్ వేయట్లేదండి, హ్యాండ్సే కదా, కొంచెం ఇది మరీ పల్చగా ఏం లేదులేండి, మంచిగా ఉంది. ఇది స్పేస్ సిల్క్ క్లాత్ అండి, ఇంతకుముందు నేను షేర్ చేశాను కదా మై డియర్ శారీ హౌస్ అని, దాంట్లోనే తీసుకొచ్చాను అనమాట. దీనికి నాకు ఇది శారీ మొత్తం ఉందండి, 5 మీటర్స్ ఉంది, నాకు 150 పడింది అనమాట. క్లాత్ అయితే క్వాలిటీ చాలా బాగుంది, మరీ పల్చగా లేదు, అలాగని మరి థిన్గా లేదు, బాగుంది క్వాలిటీ. అలాగని మరి మెరిసిపోయే అంత షైనీగా కూడా లేదండి, మీడియంగా ఉంది. పైన ఒక 2 లైన్స్ అన్న లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. దీనికి స్పేస్ సిల్క్ చాలా బాగుంది క్లాత్ అయితేను. ఈ క్లాత్ కూడా దొరకడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. ఇంచుమించు అన్ని ఒకలాగే ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్ కలర్ మనకి మ్యాచ్ కాలేదనమాట. ఈ క్లాత్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావట్లేదు, చాలానే ఉన్నాయిలేండి. దానికోసం కూడా నేను చాలా షాపులు తిరిగాను సేమ్ మ్యాచ్ చేయడానికి. ఇది క్లాత్ చెప్పాను కదండి ఇంతకుముందు, ఇది ఒక్కసారి కట్టుకున్నానండి. మా అపార్ట్మెంట్ 10 years బ్యాక్ గృహప్రవేశానికని తీసుకున్నాను అనమాట. ఆ ఒక్కరోజు, అది కూడా ఒక 1 hour 2 hour పూజ వరకు కట్టుకున్నా, మళ్ళీ తర్వాత ఒక్కసారి కూడా కట్టుకోలేదు. ఇంకా దాన్ని ఇలాగా ఇప్పుడు మొత్తం అంతా చేస్తున్నారు కదండి, పిల్లలకి గుట్టడం చేస్తున్నారు కదా, అందుకని నేను మా పాప కలిపి చేసుకుందాము అని చెప్పేసి మా పాపకి అయితే ఇలా కుడుతున్నాను అనమాట. నేను కూడా కుట్టుకోవాలి, తర్వాత ఏం కుట్టుకుంటాను నాకు తెలియదు. మొత్తం అంతా ఫినిషింగ్ అయిపోయిందండి, చూడండి ఎంత బాగా వచ్చిందో బుట్ట చేతులు. అలాగే ఫ్రంట్ ఇలాగా వచ్చింది అనమాట అండి. మనం ధోతి కట్టుకుంటే ఫ్రంట్ మనకి ఇలాగా బార్డర్ లాగా వస్తుంది కదా ధోతికి, అలాగా కుట్టాను అనమాట. ఇది ఏం లేదండి, మొత్తం అంతా మనం పైపింగ్ థ్రెడ్ కుట్టుకుంటాం కదా, అలాగే కుట్టుకుని అటు ఇటు జాయిన్ చేసాను అనమాట. ఇలాగా మొత్తం అంతా కోన్ షేప్ లో కుట్టేసుకోవడమేనండి. ఇక్కడ నడుం దగ్గర అటు ఇటు సైడ్స్ కి వస్తాయి అనమాట కుచ్చులు, ఫ్రంట్ వైపు రావండి కుచ్చులు. అదిగోండి అక్కడ కోన్ షేప్ లా వచ్చింది కదా, ఆ లెంత్ ఒక్కటి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. వేసినప్పుడు చూడండి ఎలా ఉందో. ఇది కుట్టడం కూడా ఇంకా బాగా నేర్చుకోవాలన్నమాట. ఇది కొంచెం ఎందుకంటే లోపల స్టిచ్చింగ్ కొంచెము ఎలా కుట్టాలో అర్థం కాలేదనమాట. మనకి కటింగ్ ఉంది కానీ లోపల నడం దగ్గర ఇంకో డ్రెస్ కూడా మంచిగా ఇంకా పర్ఫెక్ట్ గా బాగుండేది, కూడా బాగా నచ్చింది అనమాట. ఇది వేసుకుంటానని ఇది కూడా తర్వాత ఎలా ఫీల్ అయిందో మీరైతే సపరేట్ గా వేసుకున్నా బాగుంది. అలాగే బెనారస్ శారీ కదా, ఇదైతే చాలా బాగా వచ్చింది అనమాట. ఇది కోట్ వేయడం వల్ల ఈ డ్రెస్ కి చాలా హైలైట్ అయిందండి. ఫస్ట్ ఇది కోట్ అయితే ఇది మామూలుగానే పెద్ద కష్టమే కదండి, హ్యాండ్స్ నెక్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లూజ్ చూసుకుని ఇలాగా ఫ్రంట్ వీనెక్ పెట్టానండి. దీనికి ఫ్రంట్ పెట్టాను కదా బీడ్స్ పూసలు, దానికోసమని ఏమన్నా డిజైనర్ దొరుకుతాయేమో అని చాలా షాపులు తిరిగాను, నాకైతే నచ్చినవి దొరకలేదనమాట. రెగ్యులర్వే ఉన్నాయి, కొంచెం స్టోన్ వర్క్ ఉంటాయి చూడండి, అవి లేవన్నమాట. బయటకి ఎప్పుడన్నా బేగం బజార్ వెళ్ళినప్పుడు దొరికితే తీసుకురావాలి.
ఇంకా నా దగ్గర పెద్ద పెద్ద పూసలు ఉంటే అవే కుట్టేశాను అనమాట అండి. దానికి ఇలాగా లూపుల్లాగా కుట్టేశాను అంతేనండి. ఫస్ట్ దీనికి కోట్కి మనము డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకుంటే మంచిగా షేప్ వస్తుందండి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగా డాట్స్ వేసుకోవాలండి. అదే ఫోల్డింగ్ చేస్తే చాలా చిన్నగా మెత్తగా చాలా బాగుంది అనమాట. ఇది చూడ్డానికి ఇంత హెవీగా ఉంది కానీ కుట్టిన తర్వాత అయితే క్లాత్ చాలా బాగుంది. అలాగే అటు ఇటు సైడ్స్కి కట్ ఇచ్చానండి. ఎందుకంటే మనం కూర్చునేటప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉండాలి కదా, అందుకోసమని అలాగా చాలా పెద్ద కట్ ఇచ్చాను అనమాట. నడుము దగ్గర వరకు వచ్చే కట్ లాగా ఇచ్చానండి. ఫ్రంట్ ఎలాగో మనము ఇవి బటన్స్ పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదండి. అటు ఇటు అయితే మంచిగా కట్స్ ఇచ్చాను. ఇది కూడా బాగుందండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది అనమాట. పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట. మ్యాచింగ్ దానికి మెయిన్ క్లాత్కి ఈ క్లాత్కి నాకైతే భలే నచ్చింది. వీటి లైనింగ్ క్లాత్ ఒక్కటి మ్యాచ్ చేయలేకపోయినా కానీ ఇలాగా మ్యాచ్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అనమాట. కష్టానికి తగ్గ ఫలితం బాగా దక్కింది అనిపించింది. ఇదండి డ్యాన్స్ డ్రెస్ కూడా బాగా సెట్ అయ్యేలాగా ఉందనమాట. దీనిపైన ఒకటి చున్నీ వేసుకుంటే మంచిగా డ్యాన్స్ డ్రెస్ కూడా బాగుంటుంది. అందుకని మా పాప కొంచెం లాగా కనిపిస్తుంది కదా, నాకైతే బాగా నచ్చింది. చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వేసుకునేదండి. అలాంటి డ్రెస్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి అనమాట. ఇప్పుడైతే నేనే కుట్టేశాను మా పాపకి. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయానండి నేనైతేనో. మా పాపకి వేసిన తర్వాత చాలా స్టైలిష్గా ఉంది, చాలా బాగుంది అనమాట. ఇది ఎలా ఉందో ఒక్క కామెంట్ చేసి చెప్పండి. ఇదేనండి వాటికి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.